ఇది రేపటి సామాజిక తెలంగాణకు నాంది. ఇక్కడి నుంచే పునాదులు వేయబడతా ఉన్నాయి. ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ రోజు విశ్వధరణ్ సార్ గారి యొక్క స్పీచ్ ఎన్నుంటే ఈ దుస్థితి రాకపోతుండే తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉవ్వెత్తు లేచినప్పుడు ఎన్నో ఉద్యమ క్రమంలో ఆ రోజే ఉద్బోధించినాడు విశ్వధరణ్ సార్ గారు. రేపటి ఏర్పడే తెలంగాణలో నాయకత్వం ఎవరిది, ఎవరి చేతులు ఉండబోతుంది, ఇప్పుడు కళ్ళు తెరవకపోతే నష్టపోతామని ఆ రోజు చెప్పినాడు. కానీ నేను అనుకున్నది ఆ రోజు సామాజిక ఉద్యమం నిరంతరం, అది ఆంధ్ర తెలంగాణ జరగాల్సిందే. కానీ ఇప్పుడు ఆంధ్రలో ఎదుర్కోవడానికి కొరకు సామాజిక తెలంగాణ కాకుండా ఐక్య పోరాటం నుంచి వస్తుందని చెప్పి భావించినాను. తెలంగాణతో వచ్చింది కానీ తెలంగాణ నష్టపోయింది. అత్యధికంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో బడుగులే, బలహీనులే, ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలే నష్టపోయినాయి. కాబట్టి ఉద్యమం జరుగుతున్నది. నా జీవితము, విశ్వధరణ్ సారు, ఈశ్వర సారు, చిరంజీవులు సారు, ఇంకా వేదిక ఉందని మన కొరకు కాదు, మన బిడ్డల భవితవ్యం కొరకై, భవిష్యత్తు కొరకై జరుగుతున్న ఈ పోరాటంలో మనందరం కూడా విశ్వధరణ్ సార్ చెప్పేది విని పాటించి సాధించుకుందాం.